గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రెజెంట్ మనం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్కి వచ్చేసాం. సో ఈరోజు అయితే రౌడీ బాయ్ సాహు యూట్యూబర్గా మీకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సముద్రంలోనికి వేటకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే మత్స్యకారులందరూ ఎలాంటి యూనిటీతో ఉంటారు, ఇవన్నీ వీడియోలు పెడుతూ చూపిస్తున్నప్పుడు మీరందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా మనం 7 నాటికల్ మైల్ దూరం వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. బట్ నాకు అనిపించింది చాలా వరకు ఫిష్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇందులో కాస్ట్లీ ఫిష్ ఏంటి, ఏది హెల్త్ బెనిఫిట్స్, ఈ డీటెయిల్స్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను. సో సాహు, ఏంటి బాగా కాస్ట్ ఉన్న ఫిష్ ఏంటి? మా దగ్గర బాగా కాస్ట్ ఉన్న చేప అంటే కెచిడి చేప అంటారు. కెచిడి ఆ చేపలో రారాజు చేప. ఆ చేప వేల వచ్చేసి లక్షల్లో పెరుగుతుంది ఇక్కడ. అంటే చేపకి ఉన్న నెట్ ఉంటుంది లోపల, అది ఒక కొన్ని వ్యాధులకి ఒక మెడిసిన్గా ఉపయోగపడుతుంది. అందుకని దానికి ఉన్న వాల్యూ కూడా వేలలో లక్షల్లో మనకి దగ్గరలో పడుతుంది. అది చాలా ఎక్కువ పడ్డాయి మా ఊరు కూడా. ఆ చేప పెట్టేటప్పుడు కూడా పండగ గంగమ్మ కొరించిందనే పదం బాగా వాడతారు. ఈ రోజు చాలు ఒక 2-3 నెలలు సింపుల్ గా మా జీవనాధారం గడిచేయచ్చు. అయినా ఆ కెచిడి చేప పెట్టేటప్పుడు మా ఊరు కొంచెం సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిగతా సమయంలోనే మా ఊళ్ళో ఎప్పటికప్పుడు వ్యాధి చేస్తూనే ఉండాలి. కడుపు నింపుకోవడానికి ఎన్ని చేపలు పట్టడానికైనా సరే మా ఊళ్ళో డైలీకి వెళ్తూనే ఉంటారు. ఎంత వెయిట్ వరకు ఉంటుంది ఆ ఫిష్? కెచిడి చేప వచ్చేసి ఒక 20-30 కేజీస్ వరకు ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుంది అంటే మన మనిషి కంటే ఎత్తు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తు పెరగడం అయితే, కానీ దానికంటే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఆ మనిషి కంటే ఎత్తు, మనిషి కంటే బరువు ఉండే చేపలు కొమ్ముకోవడం. షార్క్ అనేది, షార్క్ చాలా డేంజర్. సముద్రంలో చాలా జాగ్రత్తగా ఉంటారు షార్క్ తోటి. ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. అలా కొమ్ముకోవడం దగ్గర కెత్తిముక్కు చేప అంటే రెండింటికి కొమ్ము ఉంటది, కానీ కెత్తిముక్కు చేప వేరు, కొమ్ముకోవడం వేరు. కానీ రెండింటికి కొండడం కామన్ గా కొమ్ము ఉంటది. ప్రతి ఒక్కరు కొత్తగా చూసేవారు ఇది కొమ్ముకోవడం ఇది కొమ్ముకోవడం అనుకుంటారు. కానీ కెత్తిముక్కు చేపకి అనేది దాని కొమ్ము కెత్తి కంటే షార్ప్ గా ఉంటది. దాని దగ్గర కూడా మనకు చేతి గ్లౌజులు వాడకపోయినా మనం కొంత ఎక్విప్మెంట్స్ పెట్టుకెళ్తారు అంటే చేప పెట్టుకోవడానికి. ఆ సమయంలో అలాంటివి మనం వాడకపోతే చేతులకు డ్యామేజ్ అయ్యే అవకాశం, ఆ బాడీకి ఎక్కడ తగిలినా సరే కోసిపడలు ఆడ జరుగుతూ ఉంటాయి. అందుకని అలాంటి చేపల దగ్గర మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎల్లో ఫిన్ టోనస్, అపోలో ఫిష్, కింగ్ ఫిష్, ఇలాగ చాలా రకాలమైన క్రాబ్స్, ఆక్టోపస్, ప్రాన్స్, ఇవి మీ అందరికీ తెలిసిన విషయం. సముద్రంలోనే మనకి తెలిసిన చేపలో ఒక సముద్రంలో చేపలో ఒక 100% అయితే మనకు తెలిసింది 0.1 కూడా మనకు తెలిసిన ఉండవు. అంత ఎక్కువ ఉంటుంది సముద్రం. అనంతం చేప ఉండే రకాలు. అందులో సముద్రంలో ఉండే రకాలు మనకి కంటికి కనిపించేవి కొంతవరకే, కనిపించకుండా ఉండే చాలా ఎక్కువ. ఇది హై కాస్ట్ గా ఉండేది కెచిడి అన్న. అందంగా ఉండే ఫిష్ ఏంటి? అన్నిటిలో ఉండే ఫిష్ కొన్ని వేల రకాలు ఉన్నాయి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నా వరకు వచ్చేసరికి అయితే చేపలోనే చిలక చేప అంటారు మా వాళ్ళు. చిలక చేప అంటే ప్యారెట్ ఫిష్ చాలా అందంగా ఉంటది. అలాగే చిలక ఉండే రంగులు కూడా చేపకు ఉంటాయి. చాలా సూపర్ గా ఉంటది. ఎప్పుడైనా పడిందా మీకు? వాళ్ళకి చాలా పెడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎల్లో పింటోనా చేప పెట్టేటప్పుడు చాలా అందంగా ఉంటది. దీనికంటే అందంగా ఉండేది ఓసరవెల్ టైప్. అంటే చేప పెట్టేటప్పుడు ఒక రంగు ఉంటది, చేప మన బోట్లోకి వచ్చేటప్పుడు ఒకలా ఉంటది. ఆ చేప బోట్లో వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత ఇంకో రంగులో మారుతుంది. అలా ఒక 5-6 రంగులు చేంజ్ అవుతూ ఉంటాయి ఆ ఫిష్ కి. దాన్ని అపోలో ఫిష్ అంటారు. కూడా చాలా సేల్ చేస్తూ ఉంటారు. మంచి డిమాండ్ అంటే మన దగ్గర కేజీ వచ్చేసి ఒక 200 వరకు ఉండొచ్చు. కేజీ వచ్చేసి మా ఊళ్ళో అంటే అందులోనే కొంచెం పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ కూడా ఉన్నాయి అపోలో ఫిష్ కి.
కానీ బయట వాళ్ళకి చాలా వరకు ఫిషెస్ గురించి తెలియదు. ఏంటి నెగటివ్ అపోలో ఫిష్ అంటే ముసలితనంలో ఉన్న వాళ్ళు, స్మాల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఆ చేపను అయితే ఎక్కువగా తీసుకోకూడదు, ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వాతాలు రావడం, ఆ బోన్స్ వీక్ అయిపోవడం ఆ టైప్ జరుగుతూ ఉంటాయి. అందుకని ఆ చేపను తింటే కొంతవరకే తినాలి. ఆ మనకి అది మనం ఆ లిమిట్ ని దాటామనుకో, ఆ లిమిట్ దాటితే మొత్తం స్టక్ అయిపోవాల్సి ఉంటది పూర్తిగా. ఓకే, ఇది ఎవరికి తెలియలేని విషయం. ఓకే, సో జనరల్ గా మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు బాగా ఇష్టమైనటువంటి ఫిష్ ఏంటి? మాకు బాగా ఇష్టమైన ఫిష్ అంటే బంతు చేప, కాట్ చేప అంటారు. కాట్ చేప గుండా బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్ కి, ఇప్పుడు బంతు చేప, కాట్ చేప ఇంగ్లీష్ లో కాట్ చేప అంటారు, ఆ తెలుగులో అయితే బొంత చేప అంటారు మా దగ్గర. ఆ చేపలోని ఆ బొంతలు కూడా కొన్ని రకాలు ఉంటాయి. చుక్కల బొంత ఉంటది, ఇలా కొన్ని ఉంటాయి. ఆ చేప గుండా బెనిఫిట్ ఏంటంటే ఆ స్ట్రోక్ చాలా తక్కువ రావు. హార్ట్ టాప్ అనేది గుండె సమస్యలు మొత్తం పోతాయి, గుండె సమస్య అనేది ఉండదు. ఈ విషయం కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు తెలిస్తే ఆ చేప కూడా వాల్యూ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. అంటే మా మెచ్చిగారిలోనే ఉంది, ఇది బయటికి వెళ్ళలేదు. మేము రివీల్ చేసేస్తున్నాం. ఓకే, క్రోమ్ లోని సెర్చ్ చేస్తే చాలా వివరంగా స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ తెలుగులోనే ఉంటది, ఇంగ్లీష్ లో ఉంటది, మనం చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో బొంత చేప తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఏవి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి తెలుసు ఫిష్ మార్కెట్కి వెళ్ళినాక మనకి చూపుకి లేకపోతే కాస్ట్కి అవైలబిలిటీ ఉన్నవి మనం కొనుక్కుంటాం. కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో పట్టు ఉన్నటువంటి సబ్జెక్టు, దీంట్లో వీళ్ళకి ఇష్టమైనటువంటి మత్స్యకారులు బాగా ఇష్టంగా హెల్త్ బెనిఫిట్లు తీసుకునేది బొంత చేప, రైట్? ఓకే, మా మత్స్యకారులు ఇంత దృఢత్వాన్ని కలిగి ఎందుకుంటారంటే మా దగ్గర చాలా స్ట్రాంగ్ ఉంటారు. 365 days దొరికే చేప టోనా, ఎల్లోపిన్ టోనా. ఆ టోనాలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఎల్లోపిన్ టోనా, వైట్ టోనా, అలాగా కొన్ని రకాలు ఉంటాయి. ఆ టోనా 365 రోజులు మాకు దొరుకుతుంది. అందులో ప్రోటీన్ లెవెల్ కూడా చాలా విపరీతంగా ఉంటాయి. ఈ చికెన్, మటన్, ఇలాగ కొన్ని పప్పు దినుసులు కలిగి మొత్తం ఒక 35-40% వస్తే ఈ ఎల్లోపిన్ టోనా అనేది 70% అబోవ్ వస్తుంది. అంత ఎక్కువగా ఉంటుంది. చాలా విపరీతంగా ఉంటాయి ప్రోటీన్ లెవెల్ కూడా. ఓకే, సో ఇప్పటివరకు హైయెస్ట్ వెయిట్ ఉన్నటువంటి ఫిష్ ఏంటి? కొమ్ముకోణం. ఎన్ని కేజీల వరకు ఉంటుంది? ఇది మాక్సిమం ఒక 1000 కిలో వరకు పెరగొచ్చు. ఇంకా అంటే కొన్ని రకాల చేపలు ఉన్నాయి. తిమ్మింగలో, అందులో పప్పర్ మీన్ అంటారు. పప్పర్ మీన్ మన ముందర తిరుగుతూ ఉంటది, కానీ దాని దగ్గర మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనం వెళ్ళే బోట్ ని కూడా అటాక్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే మనం దూరం నుంచి కనిపిస్తూ ఉంటది. మన బోట్ కంటే చాలా ఎత్తుగా లావుగా వెళ్తూ ఉంటది. తిమ్మింగలం అంటారు. తిమ్మింగలం దాని వెయిట్, దాని స్ట్రెంత్ కలిగి ఈక్వల్ అయ్యేది దాన్ని పప్పర్ మీన్ అంటారు. మా ఊళ్ళందరికీ, మా మెచ్చగల ప్రతి ఒక్కరికి తెలుసు, మీ బయట వాళ్ళకి తెలియదు. ఇదైతే చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటది. ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే ఫిష్లు ఏంటి? ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేది అంటే ఎల్లోపిన్ టోనా. చాలా ఎక్కువ, దానికి మంచి డిమాండ్ ఉందా? చాలా డిమాండ్ ఉంది. ఓకే, ఎక్కువ ఎటువైపు వెళ్తూ ఉంటుంది ఆ ఫిష్? ఎటువైపు వెళ్తూ ఉంటుంది అంటే కేరళ, తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, కేరళ ఎక్కువగా వెళ్తుంది. మన సైడ్ కూడా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ పక్క స్టేట్ నుండి కూడా మాకు ఇలా ఎల్లోపిన్ టోన్ కావాలి, 5 kgs కావాలి, 10 kgs కావాలి, 20 kgs కావాలని ప్రతి ఒక్కరు అయితే మనకు కాల్ చేస్తున్నారు. ఇలా వీడియోస్ మనం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికైతే మేము ఈ సదుపాయం అయితే కలిగిస్తున్నాం. చేప తినలేని వాళ్ళు కూడా చేప తింటున్నారు. సీ ఫుడ్ చాలా క్లియర్ వాళ్ళకైతే అందిస్తున్నాం. తినలేని వాళ్ళు కూడా తింటున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీరు చెరువులలో తినే చేపకి జబ్బు అంటే అవి పర్ఫెక్ట్ గా ఎదగవు. అవి కొన్ని మెడిసిన్, అలాగే ఉండే ప్లేస్ కూడా బాగోదు. ఈ సముద్రం ఫిష్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటది, ఎటువంటి జబ్బు రాదు. సముద్రంలో ఉండే ఫిష్ ఏ ఫిష్ అని సరే మనం తినొచ్చు. అలాగని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా పర్ఫెక్ట్ గా, చాలా ఆరోగ్యంగా. మా ఓన్లీ ఏంటంటే 100 years బ్రతికిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓన్లీ ఈ ఫిష్ తినే 365 రోజులు తింటూ ఉంటారు. మా దగ్గర అవైలబుల్ గా ఉంటారు. రోజు తింటారు. అలాగే ఒకటే చేప తిన్నాం, రకరకాల చేపలు. మార్నింగ్ టైంలో ఒక చేప పడుతుంది, ఆఫ్టర్నూన్ లో ఒక చేప పడుతుంది, ఈవినింగ్ టైంలో ఒక చేప పడుతుంది, నైట్ టైంలో ఒక చేప పడుతుంది. ఇలాగ మనకి ఈ సమయంలో అనుకో పెద్ద పెద్ద కొమ్ముకోణంలో, ఎల్లోపిన్ టోనా, అపోలో ఫిష్ ఇలాంటి చేపలు చాలా ఎక్కువగా వస్తాయి ఈ సమయంలోనే. ఆఫ్టర్నూన్ లోనే అయితే రాయి చేపలు అంటారు. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి ఆ రాయి చేపలు అనేది. ఆ కొండల మధ్యలో ఎదిగే చేపలు అవి. సముద్రం లోపల ఉంటాయి కదా పర్వతాలు, ఆ లోపల పెద్ద పెద్ద చేపలు రాయి చేపలు అంటారు.
అవి డిమాండ్ కూడా ఎక్కువ, దాని వాల్యూ కూడా చాలా ఎక్కువ కాస్ట్. సో కాస్ట్లీ ఫిష్ చెప్పారు, అందంగా కనిపించే ఫిష్ చెప్పారు, ఇంకా రేర్ కలెక్షన్ మనకి కాకుండా ఎక్స్పోర్ట్ అయ్యేటివి చెప్పారు. రుచిగా ఉండే ఫిష్ ఏంటి? రుచిగా ఉండే ఫిష్ సముద్రం రాళ్ళలో ఎదిగే చేపలు, సముద్రం లోపల ఉండే చేపలు చాలా టేస్టీకరంగా ఉంటాయి. చాలా ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు ఈ చేప ఒకసారైనా తినాలి. మా మత్స్యకారులు కూడా దానికి పోటీ పడతారు. చేపలు పడడం తక్కువ. జనరల్ గా పులస చేపకి మంచి డిమాండ్ ఉంటది, కానీ సముద్రం ఉన్న చేప దేనికి అంత మంచి రుచి? ఏదో ఒకటే వస్తూ ఉంటది పులస చేప అనేది, కానీ మా దగ్గర పులస చేప కూడా మా వాళ్ళు అంత ఇష్టపడరు. ఏంటి రుచిగా ఉండే చేప? సముద్రంలో ఉండే చేపలు పార ఇలాంటి కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటే చేప అని కాదు, సముద్రంలోని చేప ప్రతి చేప టేస్టీకరంగా ఉంటుంది. చాలా ఇష్టపూర్తంగా తింటాం మేమైతే. ఎందుకంటే మనం ఒకటే సీ ఫుడ్ తిన్నాం అనుకో, కొన్ని రోజులకి ఆ సీ ఫుడ్ అనేది మనకి నచ్చదు. ఎందుకంటే అలవాటుగా మారుతుంది. మన నోటి కూడా అదే ప్రతిసారి అలా తగులుతూ ఉంటుంది. అది అలాగనే నచ్చదు. వేరే వేరే చేప తినడం వల్ల మాకు ప్రతి చేప కూడా స్పష్టంగా తింటాం. ఏ ఏజ్ నుంచి మీరు చేపల వేట అలవాటు? చేపల వేట అంటే మేము చిన్నతనం నుండి చేపల వేటకి వెళ్ళడానికి మేము అయితే సిద్ధమయ్యాం. మా నాన్నగారితో మా తాతగారితో ఆ డైలీగా వెళ్ళేవాళ్ళం. ఒకవైపు ఎడ్యుకేషన్ చదువుతుంటే ఇంకోవైపు సముద్రంలో వేటకి వెళ్ళేవాళ్ళం. ఓకే, సో డిగ్రీ చేశారు? డిగ్రీ చేశాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు